జీవితం అంటే ఒక ప్రయాణం. కాని ఈ ప్రయాణంలో ప్రతి మనిషి మనతో పాటు వస్తాడనేది సత్యం కాదు. ప్రతి చిరునవ్వు నిజమైనది కాదు. ప్రతి ఆసక్తి హృదయపూర్వకమైనది కాదు. చాలామంది మన సమయాన్ని, మన శక్తిని లేదా మన వనరులను ఉపయోగించుకోవడానికే మన దగ్గరకు వస్తారు. అందుకే ముందుగా మనం ఆగాలి, ఆలోచించాలి. మనతో మాట్లాడే వారు ఎందుకు ఆకర్షితులయ్యారు? వారికి నిజంగా మనలో ఆసక్తి ఉందా? లేక దాగి ఉన్న ఉద్దేశ్యమా? ఈ ప్రశ్నలు మనకు మనమే వేసుకున్నప్పుడు మన మనసు రక్షితమవుతుంది. ఎందుకంటే జీవితంలో చాలామంది తమ అంతరాత్మ చెప్పిన మాట విని ఉంటే వారు మోసపోలేరు. మనలో ప్రతి ఒక్కరిలో ఒక గొప్ప శక్తి ఉంది, మన అంతర్గత ధ్వని. దానిని వినడం నేర్చుకుంటే ఎవరు నిజమైనవారు, ఎవరు కేవలం మన ప్రయోజనానికి వచ్చేవారు అనేది సులభంగా గుర్తించగలం. మన ఆత్మవిశ్వాసం, మన విలువలు, మన శక్తి ఇవే మన జీవితంలోని అసలైన ఆస్తులు. వాటిని రక్షించడం మన బాధ్యత. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఒక ఆశీర్వాదంగా చూడడం మొదలుపెడితే జీవితం తేలికగా, మధురంగా అనిపిస్తుంది. ప్రతి ఉదయం ఒక కొత్త ఆరంభం అవుతుంది. ప్రతి సమస్య ఒక పాఠం అవుతుంది. ప్రతి విఫలం ఒక మెట్టు అవుతుంది. కృతజ్ఞత అనే గుణం మన సాధారణ జీవితాన్ని అసాధారణంగా మార్చేస్తుంది. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం ఎంత ఇచ్చామన్నది కంటే ఎంత కృతజ్ఞతతో జీవించామన్నదే జీవిత సారాంశం. ఇచ్చే మనసు ఉంచండి, కానీ మీ హద్దులు తెలుసుకోండి. మీరు ఉపయోగించబడకండి. ప్రేమించండి, కానీ మీ హృదయాన్ని కాపాడుకోండి, అది బాధపడకూడదు. నమ్మకం ఉంచండి, కానీ జ్ఞానంతో ఉంచండి. అమాయకత్వం కాదు, జాగ్రత్త అవసరం. వినండి, కానీ మీ స్వరాన్ని కోల్పోకండి. ఇదే జీవిత సత్యం. సంతులనం నేర్చుకోండి, ఇవ్వడంలో కాని, ప్రేమించడంలో కాని, నమ్మకంలో కాని. మన విలువలు, మన గౌరవం, మన స్వభావం ఇవే మన అసలు సంపద. ఎవరూ వాటిని దెబ్బతీయకుండా జాగ్రత్తపడాలి. నిజమైన బలం అంటే మన హృదయాన్ని ఎప్పుడు తెరవాలో, ఎప్పుడు రక్షించాలో తెలుసుకోవడం. జీవితంలో ఎన్నిసార్లు పడిపోయినా మళ్లీ లేచిపోవడం నేర్చుకోండి. 7 సార్లు పడిపోయినా 8వ సారి లేచి నిలబడాలి అనే జపాన్ సామెత మనందరికీ ఒక గొప్ప పాఠం. ప్రతి ఓటమి మనకు కొత్త బలం ఇస్తుంది. ప్రతి విఫలం మనకు కొత్త పాఠం నేర్పుతుంది. ఈ రోజు ఒక కొత్త అవకాశం. లోతుగా ఊపిరి పీల్చుకోండి, మీ గమ్యాన్ని గుర్తించండి, ధైర్యంగా ముందుకు సాగండి. ప్రతిరోజు విలువైనది. ప్రతి క్షణం మన కలలకు దగ్గరగా తీసుకెళ్తుంది. గడియారం వైపు చూడకండి, అది చేసే పని చేయండి, ముందుకు సాగండి. ప్రతి సెకను మీ కలలను సాకారం చేసే అవకాశం. మీ రోజు, మీ నిర్ణయం, మీ గమ్యం ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. మనలో చాలామంది అనుకుంటారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తేనే విజయం సాధించామని. కానీ నిజమైన విజయమంటే ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత సరిగ్గా నిర్వహించామన్నది. చిన్న పొదుపులను తక్కువగా అంచనా వేయకండి. అవే పెద్ద సంపదగా మారతాయి. కొనుగోలు చేసే ముందు ఆలోచించండి, ఇది నిజంగా అవసరమా లేక క్షణిక కోరిక? మీ ఖర్చులను గమనించండి. అవగాహన ఉంటేనే నియంత్రణ సాధ్యమవుతుంది. ఇతరులను ఆకట్టుకోవడానికి ఖర్చు చేయకండి. గౌరవం మీ ఆత్మలో ఉంటుంది, వస్తువుల్లో కాదు. బడ్జెట్ పెట్టండి, ప్రణాళిక లేనిదే లక్ష్యం సాధ్యం కాదు. చర్చలలో నైపుణ్యం పెంచుకోండి. చిన్న సేవింగ్స్ పెద్ద ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడుల ప్రాథమికత నేర్చుకోండి. స్టాక్స్, రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటి జ్ఞానం సంపదను పెంచుతుంది. త్వరగా ధనవంతులు అవ్వండి అనే పథకాలకు దూరంగా ఉండండి. నిజమైన సంపద సహనంతో, జ్ఞానంతో వస్తుంది. పొదుపు మీకు మీరే చెల్లించే బిల్లు లాంటిది. ప్రతి నెలా తప్పకుండా చేయండి. జీవన ప్రమాణాలను పెంచే ముందు ఆర్థిక లక్ష్యాలను చేరుకోండి. అవసరాలు, కోరికలను వేరు చేయడం నేర్చుకోండి. అత్యవసర నిధిని ఉంచండి. ఆర్థిక భద్రత మనశ్శాంతికి పునాది. ప్రతి రూపాయికి ఒక దిశ ఇవ్వండి. పెట్టుబడి, పొదుపు, దానం లేదా విద్య, వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టండి. ఒకే మూలం మీద ఆధారపడకండి. డబ్బు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోండి. జ్ఞానం శక్తి. నిరంతరం నేర్చుకోండి. పుస్తకాలు చదవండి, సదస్సులకు హాజరయ్యండి, అనుభవజ్ఞుల నుండి నేర్చుకోండి. పొదుపులను, పెట్టుబడులను ఆటోమేట్ చేయండి.
మీరు మర్చిపోయినా అవి మీకోసం పనిచేస్తూనే ఉంటాయి. తరచూ సమీక్షించండి. జీవితం మారుతుంది కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కూడా మారాలి. మీ ఆస్తులను రక్షించండి. ఇన్సూరెన్స్, లీగల్ రక్షణ అవసరం. దీర్ఘకాల దృష్టి ఉంచండి. సంపద ఒక పరుగు పందెం కాదు, అది ఒక ప్రయాణం. నిజమైన ఆర్థిక విజయం అంటే ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత తెలివిగా నిర్వహించామన్నది. ప్రతి రూపాయి మీ శ్రమ ఫలితం. దానిని గౌరవించండి. దానిని సద్వినియోగం చేయండి. ఆర్థిక స్వతంత్రం అంటే కేవలం సంపద కాదు, అది మనసుకు స్వేచ్ఛను ఇచ్చే స్థితి. మన జీవితాన్ని ఇతరులు ఎలా చూస్తారన్నది అంత ముఖ్యమేమీ కాదు. మనం మనల్ని ఎలా చూస్తామన్నదే అసలు శక్తి. మన విలువను గుర్తించండి. మన హద్దులను కాపాడుకోండి. మన కలలను సాకారం చేయడానికి ప్రతిరోజూ ఒక చిన్న అడుగు వేయండి. మనసులోని శక్తిని విశ్వసించండి. మన కృతజ్ఞతను జీవన విధానంగా మార్చుకోండి. మన ఆర్థిక జ్ఞానాన్ని మన భవిష్యత్తుగా మలచుకోండి. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా పడిపోండి, కానీ మళ్లీ లేచిపోండి. ఎందుకంటే విజయం మీ ముందుంది. కేవలం మీరు ఆగకపోవడమే అవసరం. ప్రతి చిరునవ్వు నిజమైనదిగా ఉండకపోయినా మీ హృదయం నిజమైనదిగా ఉంచండి. ప్రతి దారిలో ప్రమాదం ఉన్నా మీ విశ్వాసం మీ కవచం కావాలి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. దానిని వృధా చేయకండి. జీవితం చిన్నది కాదు, అది విలువైనది. దానిని కృతజ్ఞతతో, జ్ఞానంతో, ధైర్యంతో నింపండి. ఈ రోజు ప్రారంభించండి. మీరు అనుకున్న ఆ మనిషిగా మారండి. ప్రపంచం మారాలని ఎదురు చూడకండి, మీరు మారండి. ఎందుకంటే మీరు వెలిగితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా వెలుగుతుంది.